నమస్తే అండి అందరికీ. లాస్ట్ వీడియోలో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో వాటర్ క్లీనింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉంటాయో చూసేద్దాం. ఇది రైనీ సీజన్ కాబట్టి షెడ్ లోపల మనము డ్రింకర్స్ అనేవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టైంలో మనం క్లీన్ చేసేటప్పుడు డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈవినింగ్ మనం వాటర్ డంప్ చేసుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోవాలి. మనం ఇంట్లో సామాన్లతో తోమేది స్క్రబ్బర్ ఉంటుంది కదా, అలాంటిది ఒక స్క్రబ్బర్ అనేది తీసుకొని డ్రింకర్ చుట్టూ వాటర్ వచ్చే దగ్గర మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. స్టెప్ 1లో క్లీనింగ్ అలా అయిపోయిన తర్వాత స్టెప్ 2లో కింద వాటర్ ఆగే ప్లేస్లో ఫంగస్ లాంటిది బాగా పడుతుంది. అదంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. ఒక డ్రింకర్ మొత్తం అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బకెట్లోకి వంచేయాలి. ఇలా డేలో ఒక్కసారి ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అనేది ఉండాలి. లేదంటే వాటర్ ఆగే ప్లేస్లో ఫంగస్ లాగా ఫామ్ అయి బర్డ్స్కి ఈకోల్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈకోల్ అనేది వచ్చిందంటే మొటాలిటీ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దాని తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా క్లీనింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రాపర్ క్లీనింగ్ అనేది ఉన్నప్పుడు డిసీజెస్ రాకుండా ఉంటాయి. దీంతో పాటు వారానికి ఒకసారి పైప్ లైన్ క్లీనింగ్, ట్యాంక్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పైప్ లైన్ క్లీనింగ్ కోసం మేమైతే H2O2 అయితే వాడుతూ ఉంటాం. మీ షెడ్లో మీరు ఏ మెడిసిన్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత డ్రింకర్స్ అనేవి కరెక్ట్ హైట్లో ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటాను. ఈ లెవెల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలియడానికి మన బర్డ్స్ యొక్క తోక హైట్లో ఈ డ్రింకర్స్ అనేది ఉంచాలి. ఇలా తోక హైట్లో ఉంచినప్పుడు మాత్రమే ఆ బర్డ్కు అది తాగడానికి వీలుగా ఉంటుంది. దానికంటే తక్కువ అయితేనేమో కూర్చొని తాగుతాయి. దానికంటే ఎక్కువ ఉంటేనేమో బర్డ్స్కి కరెక్ట్ లెవెలింగ్ అనేది అందదు. సో ఖచ్చితంగా తోక హైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక ఈవినింగ్ విషయానికి వస్తే మార్నింగ్ డీప్ క్లీనింగ్ చేసాం కాబట్టి ఈవినింగ్ టైంలో నార్మల్గా వాటర్ వంచేస్తూ డంప్ చేసేస్తే అయిపోతుంది. దీనికోసం ఒక ఖాళీ బకెట్ని అయితే తీసుకునేసి డ్రింకర్ని ఉల్టా చేస్తూ వాటర్ అనేది వంపేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా డంప్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా వాటర్ లీకేజ్ అయ్యింది అంటే కింద మొత్తం తడిచిపోయి అక్కడ తడిచిన ఉనుక దగ్గర అమోనియా ఫార్మేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. దీనివల్ల బర్డ్స్కి సిఆర్డి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కింద ఉనుక తడవకుండా లీకేజెస్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. నమస్తే.